హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, మా పాప స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉంది. తను పార్టిసిపేట్ చేస్తుంది. ఈ డ్రెస్ కోసం చాలా తిరిగాను. అంటే చిన్న శారీ లాంటిది ఏదైనా దొరుకుతుందేమో అని చూసాను. చాలా షాప్స్ తిరిగాను కానీ అసలు ఏం దొరకలేదు. లక్ తోటి లాస్ట్ మినిట్లో ఈ శారీ అనేది దొరికింది. రెడీమేడ్ శారీ. అంటే డైరెక్ట్ మనం ప్యాంట్ ఎలా వేసుకుంటాం అలా వేసుకోవడానికి ఉంది, చిన్నపిల్లలకు ఈజీగా ఉండడానికి. అందులో మా పాపకి ఇంకా చాలా కంఫర్ట్గా ఉంది. ఇంకొకటి ఏంటంటే, నేను అనుకున్న కలర్ కూడా దొరికింది. కలర్ కోసం కూడా చాలా వెతికాను. అలానే ఇలా రెడీమేడ్ డ్రెస్ కోసం వెతికాను. మా లక్ తోటి కరెక్ట్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది, కలర్ అయినా సైజ్ అయినా. ఇక్కడ పిక్ చూడగానే అర్థమై ఉంటుంది. అవునండి, సావిత్రిబాయి పూలే గారి గురించి ఆ గెటపే పాప వేసింది. ఇక్కడ సావిత్రిబాయి పూలే గారి గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, అలానే తన పిక్ ఒకటి చార్ట్ లాంటివి ప్రిపేర్ చేశాడు వాళ్ళ డాడీ. అంటే చార్ట్ ప్రిపేర్ చేస్తే పాపకు కూడా ఐడెంటిఫై చేయడానికి బాగుంటుంది కదా ఫ్యూచర్లో కూడా అని. ఇక వేసేది ఒక సావిత్రిబాయి పూలే గారి గెటప్ కాబట్టి తనకు పైన కొంగు లాంటిది ఉండాలని కొప్పు చిన్నగా సెట్ చేసాము. ఎందుకంటే తనకు ఉన్న జుట్టులో చిన్న సౌరం పెట్టి దానికే కొప్పులాగా పెట్టి బిగ్ ఏమంటారు నెట్ పెట్టాము. పెట్టి ఇలా సైడ్కి ఇలా కొంచెం అల్లి అలా పెట్టడం వల్ల జుట్టు కొంచెం ఎక్కువ కనిపించింది, ఆగింది. డ్రెస్ అలానే జుట్టు వేయడం అయిపోయాక మేకప్ చేద్దామని చూసాను. మేకప్ మీన్స్ అంటే తనకేదో ఫౌండేషన్ పూసి క్రీమ్లు ఏమో పెట్టడం అని కాదు, చిన్న బొట్టు అలానే కాటుక పెడదామని కాటుక పెడితే కాటుక అసలు పెట్టుకోవడానికి ఇష్టపడలేదు, భయపడింది. లైట్ తీసుకున్నా నేను కూడా. సేమ్ సావిత్రిబాయి పూలే గారి లాగా బొట్టు పెట్టాను. ఆ చిన్న బొట్టుతోటే చాలా అంటే చాలా అందంగా కనిపించింది నాకైతే. అంటే ఆ గెటప్కే అదో పెద్ద లుక్ వచ్చింది ఆ బొట్టుతోటే, ఆ జుట్టును బొట్టుతోటే. ఇంకా తనకేం పెట్టాల్సిన అవసరం కూడా లేదు. రెడీ చేసే టైంలో కూడా చాలాసార్లు విసుక్కుంటూ ఏడ్చుకుంటూ ఉంది. ఎందుకంటే తనకు ఓపిక చాలా తక్కువ ఇలా రెడీ అవ్వడం విషయంలో. మిగతా ఏ విషయంలో అయినా ఓపికతో ఉంటుంది కానీ రెడీ అవ్వడం, అన్నీ పెట్టుకోవడం అస్సలు నచ్చదు, అన్నీ తీసి పడేస్తుంది. కానీ చాలా బాగా సపోర్ట్ చేసింది. తనకు తగ్గట్టు డ్రెస్సుకు తగ్గట్టు తనకు బ్యాంగిల్స్ అయినా, చైన్స్ అయినా, షూస్ అయినా అంటే అన్నీ ఉన్న వాటితో పేరప్ చేస్తే చాలా నీట్గా అసలు పర్ఫెక్ట్ లుక్ వచ్చింది. నేను అనుకున్న గెటప్కి పర్ఫెక్ట్ కాంబినేషన్ అయిపోయింది. మా పాపది ఇప్పుడే స్కూలింగ్ కాబట్టి మాకు కూడా తనతో జరిగే చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అయినా ఇదే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అన్నట్టు. అంటే తను ఎలా ఉంటుందో, పార్టిసిపేట్ చేస్తుందో లేదో, అంటే కొంచెం డల్గా ఉంటుందేమో అని అనుకున్నాం కానీ ఇంటి దగ్గర అయితే చాలా యాక్టివ్గా ఉంటుంది. స్కూల్లో ఎలా ఉంటుంది అనుకున్నాను కానీ తను కూడా ఓకే అన్నట్టు రెడీ అయింది. తనకు అసలు ఇలాంటివి నచ్చదు, ఇలాంటి డ్రెస్సులు అయినా కానీ. ఎందుకో ఈ పాపకు కూడా ఈ గెటప్ నచ్చి శారీ చూడగానే వేసుకుంటా అని తను కూడా ఎగ్జైట్మెంట్ తోటి ఉండి నాకు సపోర్ట్ చేసింది. మేము అసలు ఇంతకుముందు వేరే గెటప్ వేద్దాం అనుకున్నాము కానీ అట్ లాస్ట్ మినిట్లో పాపకి ఈ గెటప్ అయితే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేసి వేసాము. వేరేదంటే ఎందుకు వేరేది వేద్దాం అనుకున్నామంటే, పాపకు కొంచెం శారీ అయినా, ఫ్రాక్స్ అయినా, హాఫ్ శారీస్ అయినా వేసుకోవడానికి కొంచెం ఇష్టపడదు. ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడే బలవంతంగా వేస్తే ఏడ్చుకుంటూ ఏదో కన్విన్స్ అవుతుంది. ఎందుకు ఈరోజు కూడా ఏడిపించడం అని మేము లైట్ తీసుకున్నాం కానీ లాస్ట్ మినిట్లో మేము వెతికినట్టు డ్రెస్ దొరకడం, ప్లస్ మళ్ళీ తను కూడా డ్రెస్ని చూసి కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యి వేసుకోవడం వల్ల ఈ గెటప్ సెలెక్ట్ చేసుకున్నాము. ఈ గెటప్ కూడా అంత ఈజీగా ఏం వేసుకోలేదు. ప్రతి దానికి అలగడం, ఏడవడం, ఏదైనా పెడదామన్నా, ఏదైనా వేద్దామన్నా కానీ అసలు కోఆపరేట్ చేయలేదు. ఎందుకంటే కుచ్చుతుంది, నాకేం వద్దు అని తీసేయడం. కానీ ఏదో బలవంతంగా నేను పెడితే ఇంక పెట్టుకుంది. ఒక ఫోటో అని ఎన్నో కన్విన్సింగ్ మాటలు చెప్తే మాత్రం విన్నది. ఇది కూడా నోస్ పిన్ కూడా పెడదామంటే పెట్టిన కొద్దీ చేద్దాం అన్నది. అంతా అయిపోయాక హ్యాపీగా నవ్వుతుంది చూడండి. ఎందుకంటే ఇంక అంతా రెడీ అవ్వడం అయిపోయింది, నేను వెళ్ళొచ్చు అని. బ్యాంగిల్స్ వేస్తే కూడా నాకు అవి బాగాలేవు, నాకు నచ్చలేవు అని అవి కూడా తీసేసుకోవడం. ఇలా చేయడం వల్ల తను రెడీ చేయడం చాలా లేట్ అయింది. అంటే డబుల్ పని అయింది ఏదైనా కానీ. అట్ లాస్ట్ రెడీ అయ్యాక పాప ఇలా ఉంది. అసలు తను ఈ ఏజ్కి ఇలా రెడీ అవ్వడమే చాలా గ్రేట్ నాకు తెలిసి. ఎందుకంటే చిన్న పిల్లలు హ్యాండిల్ చేయలేరు కదా ఏదైనా కానీ. ఆ డ్రెస్ క్యారీ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుందని మనం అనుకుంటాం కానీ వాళ్ళకు అన్ని అతి కష్టం మీద ఉంటాయి కదా. కొంతమంది పిల్లలైతే ఏది వేసినా కానీ సపోర్ట్ చేసి మంచిగా రెడీ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. కొంతమంది అయితే అసలు అంటే కుచ్చుతుంది, నాకు ఇది వద్దు, నాకు అది తాకుతుంది అనుకుంటే ఏదో రీజన్స్ చెప్పి తీసేస్తారు. అందులో మా పాప ఒకటి.
అట్ లాస్ట్‌కి మా చిన్ని సావిత్రిబాయి పూలే రెడీ అయ్యాక ఇలా ఉంది. ఎలా ఉందో చెప్పండి. రెడీ అయ్యాక నేను ఇంటి దగ్గర కొన్ని ఫోటోస్ తీసుకున్నా, కొన్ని వీడియోస్ తీసుకున్నాం. ఎందుకంటే తన మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. అంతా స్కూల్‌కెళ్ళినాక మొత్తం తీసి పడేస్తది అని భయానికి కొన్ని ఫోటోస్, వీడియోస్ తీసుకున్నాము. ఇదండి సావిత్రిబాయి పూలే మేకోవర్. తనను రెడీ చేశాక స్కూల్‌లో ఎలా అంటే స్టేజ్ పైన కనీసం సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వడానికి ప్రిపేర్ చేయించాను. మరి ఎలా చెప్తుందో ఏందో తెలీదు, చూడాలి ఇంకా. తను స్టేజ్ పైకెళ్ళి ఏం చెప్పకపోయినా ఓకే. ఎందుకంటే గెటప్ వేసిందనే సాటిస్ఫాక్షన్ ఉంది. గెటప్ కూడా వేసుకోవడానికి చాలా సపోర్ట్ చేసింది. అది మాత్రం చాలు. తను ఇంకా ముందు ముందు వేయడానికి చాలా అవకాశాలున్నాయి కాబట్టి పర్లేదు. ఇదండి పాప ఫస్ట్ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ మేకోవర్ వీడియో పార్ట్ 1. దీనికి కంటిన్యూషన్ పార్ట్ 2 వీడియోలో పాప స్కూల్‌లో ఎలా పార్టిసిపేట్ చేసింది, నేను అనుకున్నట్టు యాక్టివ్‌గా ఉందా లేదా, అంటే తను చెప్పేంత ధైర్యం చేసిందా లేదా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.